ఏం కనపరచాలా ప్రభా? నువ్వు గర్భఫలం ఇచ్చిన దేవుడు, రెండోది మాకు రక్షణ ఇచ్చిన దేవుడు, పాపక్షమాపణ ఇచ్చిన దేవుడు, మా ఇరువురు భార్య భర్తలు, మమ్మల్ని కాదు బంధువులు, కుటుంబాన్ని, మా తల్లిదండ్రులను సంతోషపరిచిన దేవుడు. అది ఒక ప్రాణం. ఏంటిది? అది ఒక ప్రాణం దేవుడు ఇచ్చాడు. చూద్దాం, చూడండి ఆ మాట 34వ కీర్తన 1 వచ్చింది. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించుదును, నా నోట నుండి ఆయన కీర్తి. యెహోవాను బట్టి అతిశయిస్తున్నాను, దీనుడు దారుడు విని సంతోషం. కాబట్టి నిత్యం దేవుడు మనం ఏం చేయబోతున్నా సంతోషం. కాబట్టి దేవుడు ఇచ్చిన ప్రభుత్వం పెంచండి. వచ్చే లేని వారు రక్షణ, మీరు కూడా రక్షణ పొందకపోతే ఆ ఏళ్ళలాగా రక్షణలోకి రండి, బాప్తిసానికి రండి, సంఘంలో చేర్చబడండి. ప్రభు మిమ్మల్ని ఎక్కువగా కూడికలకు రండి, మందిరాన్ని విడవకండి, మందిరాన్ని ప్రేమించండి. దేవుడు ఇంకా ముఖ్యంగా ఆశీర్వదిస్తాడు. తండ్రిని కొత్తను పూజిస్తాడు, అర్థమవుతున్న భక్తులను కొత్తను విరుస్తాడు, ఆశీర్వదకరంగా మారుస్తాడు. ఈరోజు పేద స్థితిలో ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు. రేపు దేవుని ఆశ్రయించడం ద్వారా గొప్ప అత్యున్నతమైన స్థితిలోకి దేవుడు తీసుకురావడానికి సామర్థ్యం. జ్ఞానంగా